అందరికీ హాయ్. ఈరోజు బిగ్ వరల్డ్ అనే సినిమా చూడటం జరిగింది. ఆ సినిమాలో ఏంటంటే హీరోకి హ్యాండిక్యాప్డ్ అనమాట. కాళ్ళు చేతులు సరిగ్గా ఏం పని చేయవు. అంటే తన పని తను చేసుకోగలడు. ఎక్కువ దూరం నడవలేడు, ఎక్కువసేపు నుంచోలేడు. సో అతనికి ఒక గోల్ ఉండిద్ది అనమాట. మంచి యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేయాలి, లెసన్స్ చెప్పాలి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి టీచర్గా అని అతనికి గోల్ ఉండిద్ది. ఆ గోల్ కోసం అతను కష్టపడతానే ఉంటాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం అతన్ని డిసెంకరేజ్ చేస్తూ ఉండిద్ది అనమాట. నువ్వేం చేయలేవు, నీకెందుకు, కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయవు కదా, ఎక్కువసేపు నుంచోలేవు, ఎక్కువ దూరం నడవలేవు, నీకెందుకు, నేను తెచ్చిపెట్టింది ఏదో తిని ఉండొచ్చు కదా అని 24 అవర్స్ డిసెంకరేజ్ చేస్తూనే ఉండిద్ది. కానీ హీరో మాత్రం తన పట్టు విడవకుండా ఆఖరికి తన జాబ్కి కావాల్సిన కోచింగ్ సెంటర్స్కి ఫీజు కావాలంటే పార్ట్ టైం జాబ్ చేసుకొని మనీ సేవ్ చేసుకొని తన సొంత డబ్బులతో ఆ కోచింగ్ సెంటర్స్కి ఫీజు కట్టి తను ఎట్లా కొట్ట చాలా కష్టపడి ఆ జాబ్ తెచ్చుకుంటాడు. ఫైనల్గా చాలా కష్టపడతాడు. అట్లాగే ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, పిల్లలకు కానీ, నా వయసు వాళ్ళకి కానీ, నాకంటే పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ గోల్స్ ఉంటే తల్లిదండ్రులు ఎక్కిరిస్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళ సంగతి తీసేయండి, వాళ్ళతో మనకు అనవసరం. మన పేరెంట్స్ మన ముఖ్యం కాబట్టి మన పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, నీకు బిజినెస్ చేయాలంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా చేయడానికి, మనకెందుకు, పోనీ నువ్వేమన్నా డైరెక్షన్ చేయాలంటే నీకు అంత సీన్ ఉందా, నీకు అవసరమా, పోనీ నువ్వేమన్నా బుక్ రాయాలంటే నీకు అంత తెలివితేటలు ఉన్నాయా, నీకెందుకు, అది దాన్ని డిసెంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మాటలు మాత్రం పట్టించుకోమాకండి. ఎందుకంటే ఆ సినిమాలో కూడా హీరో వాళ్ళ అమ్మ మాటలు పట్టించుకొని ఉంటే అలా ఒక మంచి జాబ్ తెచ్చుకోడు, టీచర్ జాబ్. అట్లాగే మనం కూడా తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు పట్టించుకోండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీ తల్లిదండ్రులు సన్మానింపు అని. అలాగే రామాయణంలో కూడా రాముడు తండ్రి మాటిని 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. కాబట్టి తల్లిదండ్రులు ప్రేమించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే వాళ్ళు చెప్పిన మంచి మాటలు ఏమైనా ఉంటే వాటిని తీసుకోండి. అంతేలే కానీ వాళ్ళు మన గోల్స్ మీద, మన లక్ష్యాల మీద వాళ్ళు సూటిపోటి మాటలు, వెగతాళి, డిసెంకరేజ్ చేస్తూ ఉంటే మాత్రం అస్సలు పట్టించుకోమాకండి. ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా ఒక పర్సన్ ఉన్నాడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన పర్సన్. అతను ఎవరో కాదు, ఫ్రాన్స్ కాఫ్కా, ఒక గొప్ప ఫిలాసఫర్ అనమాట. సో అతని తండ్రి కూడా చిన్నప్పటి నుంచి అతన్ని ఊరికూరికి చిన్న చిన్న విషయాలకే కొట్టడం, తిట్టడం, అతని మానసికంగా టార్చర్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆయన అన్నీ కూడా ఫేస్ చేసి ఒక మంచి గొప్ప ఫిలాసఫర్గా ఆయన వచ్చాడు. సో ఫ్రాన్స్ కాఫ్కా వాళ్ళ నాన్నకి ఒక లెటర్ రాస్తాడు అనమాట. సో ఆ లెటర్ ఏంటంటే చూడండి, ఐ నో ఇట్ ఈస్ ఆల్సో మై ఫాదర్స్ ఫస్ట్ టైం ఆన్ దిస్ ఎర్త్ అండ్ ఐ నో హీ హ్యాడ్ ఇట్ వర్స్ వెన్ హీ వాజ్ లిటిల్. దీని తెలుగులో అర్థం ఏంటంటే, నా తండ్రికి కూడా ఈ భూమి మీదకి రావటం ఇదే మొదటిసారి అని నాకు తెలుసు, మరియు అతను చిన్నప్పుడే అది మరింత దారుణంగా ఉండేదని నాకు తెలుసు. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు అంటే ఫ్రాన్స్ కాఫ్కా, నా తండ్రికి ఈ భూమి మీద రావడానికి కూడా ఇదే ఫస్ట్ టైం. సో అందుకే ఆయనను ఇట్లాగా ట్రీట్ చేశాడు. సో మన తల్లిదండ్రులకు కూడా ఈ భూమి మీదకి రావటం ఇదే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. నేను ఇట్లాగా డిసెంకరేజ్గా మాట్లాడే పేరెంట్స్ గురించి మాత్రమే చెప్తున్నా. ఈ పిల్లలకి ఎటువంటి సపోర్ట్ చేయకుండా సోటిబడి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. మంచిగా ఉండే వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు. డిసెంకరేజ్ చేసే పేరెంట్స్ గురించి మాత్రమే చెప్తున్నా. సో మన పేరెంట్స్కి కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ భూమి మీదకి రావటం, వాళ్ళకి తెలియదు ఎట్లా ట్రీట్ చేయాలి. సో కాబట్టి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. మంచి చెప్తే మంచి తీసుకోండి. ఇట్లాగా మన గోల్స్ మీద విక్రిస్తూ ఉంటే వాటిని పట్టించుకోమాకండి. అర్థమవుతుందిగా? మన గోల్స్ మనవే. మన గోల్స్ రీచ్ అయిన తర్వాత వాళ్ళే మన భుజం మీద తడతారనమాట. సో నేను ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పుగా ఏమైనా అనిపిస్తే నన్ను క్షమించండి.
ఓకే, బాయ్.